తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన సింగిల్ విండో సొసైటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన చైర్మన్ సభ్యులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు। కొత్త చైర్మన్ సభ్యులు బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు। తెలుగుదేశం పార్టీని నమ్ముకుని 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదవులు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు। సింగిల్ విండో సొసైటీ కోసం త్వరలోనే కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు। గత ప్రభుత్వంలో సహకార బ్యాంకుల్లో అనేక అక్రమాలు అవినీతి జరిగాయని ఆరోపించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, నీలకంఠరెడ్డి ఘన స్వాగతం పలికి ఈ పదవి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు। నమస్కారం। ముఖ్యంగా ఈరోజు పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీ గుర్తించి ఈరోజు మన సింగిల్ ప్రెసిడెంట్గా భాస్కర్ కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీకి వెన్నుండి మాతృభూమిలో 20 లక్షలు సింగిల్ విండో కార్యదర్శి ఘనంగా స్వాగతం సుస్వాగతం। ఆగండి, తపస్సు మళ్ళీ పెట్టకండి। ఓకేనా నమస్కారం చేస్తున్నాను। ఎందుకంటే వందనాలు, అట్లాగే చంద్రశేఖర్ గారు కూడా నా యొక్క వందనాలు। సుబ్రహ్మణ్యం కూడా సీనియర్ నాయకులు మన మండలంలోనే, సుబ్రహ్మణ్యం గారు కూడా, అలాగే మున్సం నాయక్ గారికి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ పాషా గారికి, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కష్టపడిన తర్వాత చైర్మన్ పదవి అలంకరించినటువంటి భాస్కర్ గారికి, అలాగే అత్యంత సీనియర్ మోస్ట్ గజేంద్ర గారికి, మరియు చిన్నారెడ్డి గారికి, బుజ్జినాయుడు గారికి, మాజీ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి గారికి ప్రత్యేకమైన ఒక వందనాలు। ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ప్రమాణ స్వీకారం వచ్చిన సందర్భంగా నేను చిన్న మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాను। నేను గత 30 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో జెండా మోసాను। ఆ జెండా మోసిన గుర్తించి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా డైనమిక్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి ఆశీర్వాదాలతో నేను కష్టపడి ఈ పార్టీకి సేవ చేసినందుకు నన్ను గుర్తించి ఈరోజు ఒక బీసీ కార్యకర్తనైనటువంటి నన్ను ఒక గొప్ప సింగిల్ విండో చైర్మన్గా చేయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది। అదేవిధంగా మా పార్టీలో కష్టపడిన వాడికి ఏ రోజైనా గుర్తింపు ఉంటుంది అనడానికి నేనే నిదర్శనం। గత 30 ఏళ్లుగా నేను ఈ పార్టీకి ఎటువంటి లాభార్జన ఆశించకుండా పార్టీకి సేవ చేశాను। కాబట్టి నాకు పార్టీ ఈరోజు గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం నేను నిజంగా వాళ్ళకందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను। మరియు ఈ సింగిల్ విండో అంటే ఇది పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి బ్యాంకు। మన మండలం ఎక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఈ సింగిల్ విండో గురించి నాకు కూడా అంత అవగాహన లేదు। కారణం ఏమంటే ఇది ఇక్కడ ఉంది అని మన మండలంలో చాలా మంది రైతులకు కూడా తెలియదు, కనీసం ఆ ఆఫీసు ఎక్కడుందో కూడా తెలియని రోజులు। అటువంటి బ్యాంకుకి నన్ను చైర్మన్ చేశారు। చైర్మన్ అయిన తర్వాత నేను బ్యాంకులో ఆఫీసులో పోయి కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ చూస్తూ ఉంటే రైతులకి ఎన్ని ఉపయోగాలు చేయొచ్చో గవర్నమెంట్ అన్ని ఉపయోగాలు చేసే అవకాశం ఆ బ్యాంకు ద్వారా చేయొచ్చు। అలాంటి దాన్ని గత నాయకులు గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వారి వారి స్వార్థాలకు వాడుకొని
ఆ సింగిల్ విండో అనే దాన్ని నామరూపాలు కూడా లేకుండా చేసేశారు. అటువంటి ఈ సింగిల్ విండోని మన మండలంలో దాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి మనకు కూడా మన రాష్ట్ర స్థాయిలో మన రేణుగుంట సింగిల్ విండోకి ఒక గుర్తింపు వచ్చింది. అదే కాకుండా అంతకు మించినటువంటి గుర్తింపు తీసుకొస్తానని ప్రజలకందరికీ మరియు మా మండల రైతులకందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తూ నమస్కరించుకుంటున్నాను.